This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. అప్పు ప్రతి జీవితంలో ఎంతో కొంత అప్పు అనేది సహజంగా ఉంటుంది. కానీ మన భారతదేశంలో హ్యాండ్ లోన్ తీసుకునే ఒక అలవాటు చాలా ఎక్కువ. అది ₹2 ఇంట్రెస్ట్ అవ్వచ్చు, లేదా 1.5, కొంతమంది 2.5, ₹2.5 నెలకి, ₹5 వడ్డీలకు కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అసలు ఈ అప్పు తీర్చలేము అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయి ఆస్తులన్నీ అమ్మినా కానీ అయినా అప్పుల్లోనే మిగిలిపోయే వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. దీనికి గల కారణం వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవటమే. సో ఫస్ట్ ఒక డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను. ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే. అప్పు తీర్చడం ఎలా అనే దాని గురించి మాకు కాల్ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అది దానికి నేను సమాధానం చెప్పము. మ్యాథ్ ఎలా పనిచేస్తుంది, అప్పు ఎలా పనిచేస్తుంది అనే ఒక విషయాన్ని మీకు ఇందులో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మాత్రమే నేను మీకు ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఒక చిన్న కేసు ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో నేను ఒక యావరేజ్ లైఫ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకి ఒక కుటుంబానికి ఒక 30 లక్షల రూపాయలు అప్పు ఉందని అనుకుందాం. వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం ఒక 75 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు కూడా ఉందనుకుందాం. ఇల్లు అవ్వచ్చు, ప్రాపర్టీ అవ్వచ్చు, అది ఏదైనా అనుకోండి. ఆ ఇంట్లో తండ్రి కొడుకులు ఇద్దరు పనిచేస్తున్నారు అని అనుకుందాం. ఇద్దరు కలిపి అప్రాక్సిమేట్గా ఒక 80,000 రూపాయలు నెలకు సంపాదిస్తున్నారు అనుకోండి. ఆ ఖర్చులన్నీ కలిపి ఒక 60,000 రూపాయలు వస్తున్నాయి అని అనుకుందాం. అంటే నెలకు ఒక 20,000 రూపాయలు సేవింగ్స్ ఉన్నట్టు. కానీ వీళ్ళకి 30 లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లయితే, దానికి ₹2 ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేస్తున్నట్లయితే నెలకు వచ్చేసరికి 60,000 రూపాయల వరకు పే చేయాల్సిన సిచ్యువేషన్. అంటే వాళ్ళకి మిగిలేటువంటి 20,000 వాళ్ళు పే చేయంగా ఇంకొక 40,000 రూపాయలు ప్రతి నెల అప్పు కింద అది ఇంకా యాడ్ అవుతూనే ఉంటది. ఈ అప్పు ఏమవుతుంది, మనకి 40,000 వడ్డీ మిగులుతుంది కదా, అది ఏం చేస్తారు, ఆ వడ్డీని తీసుకెళ్లి అసలుకి యాడ్ చేసి మళ్ళీ సంవత్సరం దాటిన తర్వాత దానికి కూడా వడ్డీలు వేయడం మొదలు పెడతారు. ఇట్లనే ఒక డెట్ స్పైరల్ అనేది అల్లుకుపోవడం మొదలు పెడుతుంది. అంటే అప్పుకి అప్పు, అప్పుకి అప్పు, అప్పుకి అప్పు, మళ్ళీ దాని మీద వడ్డీలు, దీన్ని డెట్ స్పైరల్ అని అంటారు. అది అల్లుకుంటూ పోయి ఒక వ్యక్తిని ఎంత దారుణంగా ఆ అసెట్స్ అనేవి ఇది చేస్తాయి, అంటే ఎంత దారుణంగా వాళ్ళకు ఉండే అసెట్స్ మొత్తాన్ని నాశనం చేస్తాయి అన్న ఒక విషయాన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏమి నిర్ణయం తీసుకోవట్లేదు, యాస్టీస్ గా 30 లక్షల అప్పును కంటిన్యూ చేస్తున్నాము. నెలకు 40,000 రూపాయలు మళ్ళీ మైనస్ అవుతూనే ఉన్నాయి. తీసుకెళ్లి అప్పుకి అడిషనల్ గా మారుతుంది. సంవత్సరం మారేసేసరికి దాని మీద కూడా వడ్డీ పడుతుంది. ఓకే, ఈ కేసులో ఏమవుతుందో చూద్దాం. 30 లక్షల అప్పు ఉన్న వాళ్ళకి ₹2 మంత్లీ ఇంట్రెస్ట్ ఉంటే దాదాపుగా 7,40,000 వాళ్ళు సంవత్సరానికి వడ్డీలు కట్టాలి. 2,40,000 వాళ్ళ సేవింగ్స్ ఉన్నాయి కదా, 20,000 నెల చొప్పున, అవి కట్టంగా పైన మళ్ళీ అది తీసుకొని వెళ్ళి అడిషనల్ గా ఈ ప్రిన్సిపల్ అమౌంట్ లో యాడ్ అయ్యి ఆ సంవత్సరం ఎండింగ్ కి 35.5 లక్షలుగా మారుతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర 75 లక్షల ల్యాండ్ కూడా ఉందనుకుంటున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ గా. ఆ 75 లక్షల ల్యాండ్ కూడా ఖాళీగా ఏముంటుందో ఎంతో కొంత పెరిగింది అనుకుందాం. కన్జర్వేటివ్ గా కాదు, కొంచెం బాగానే పెరిగింది. 10% మనం క్యాలిక్యులేట్ చేసి కూడా పెట్టుకుంటున్నాం. 10% పెరిగితే ఆ ల్యాండ్ వాల్యూ 82 lakhs అప్రాక్సిమేట్ గా అయింది అనుకుందాం. సో ఇప్పుడు అసెట్ లో నుంచి ఇయర్ ఎండ్ లోన్ మైనస్ చేస్తే మనకు వచ్చేది మన నెట్వర్త్. అంటే మన దగ్గర 47 లక్షల రూపాయలు ఫస్ట్ ఇయర్ నెట్వర్త్ ఉంటుంది. మనకి ఫస్ట్ ఇయర్ 47 లక్షల నెట్వర్త్, సెకండ్ ఇయర్ 48 lakhs, థర్డ్ ఇయర్ 49 lakhs. ఇక్కడ కొద్దిగా పాజిటివ్ గా ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ అక్యూములేట్ అయ్యే అమౌంట్ కొద్దిగా కంపారిటివ్లీ తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి. అలా సంవత్సరం గడిచే కొద్దీ ఆ అప్పు యొక్క విలువ వడ్డీలు యాడ్ అవుతూ పెరిగిపోతూ ఉంటది. దానికి కావాల్సిన వడ్డీలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అవన్నీ ఎండ్ వాల్యూ ఆఫ్ ద లోన్ పెంచుకుంటూ పోతూ ఉంటాయి. ఒక టైం వచ్చేసరికి వాళ్ళ యొక్క ఆస్తులకు మించినటువంటి అప్పు తయారవుతుంది. చాలా మంది జీవితంలో ఇదే జరుగుతుంది. ఒక టైం వస్తుంది, ఆస్తికి మించిన అప్పు అవుతుంది. ఫస్ట్ లో చిన్నగానే మొదలై ఉంటది, కానీ వాళ్ళు దాన్ని కట్టలేక ఆ వడ్డీని అంతే వదిలేస్తూ, ఆ వడ్డీ కూడా అప్పుకు అసలుగా యాడ్ అవుతూ దాని మీద వడ్డీలు పడుతూ ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ మొత్తం కంప్లీట్ అయ్యే టైంకి వాళ్ళ ఆస్తులకు మించిన అప్పుల భారంలోకి వాళ్ళు నెట్టబడతారు. సరే, కొంతమంది ఏం చేస్తారంటే, నేను చిట్టి కడతాను, ఒక 2 లక్షలు 3 లక్షలు చిట్టి, నా దగ్గర 20,000 మిగులుతున్నాయి కదా,
ఆ 20,000 ఒక 15,000, 16,000, 18,000, 20,000 చిట్టి కడతాను. కొంతమంది ఉంటాయి కదా, 5,000 రూపాయలు కడితే నెలకి సంవత్సరానికి ₹1,00,000 చిట్టి, ఏ కట్టింగ్లు ఉండవు, సంవత్సరం ఎండుకు వచ్చే 20 నెలల్లో ₹1,00,000 ఉంటాయి రకరకాల చిట్టి. సరే అట్లా 20,000 మిగులుతున్నాయి కదా, 18,000 తీసుకెళ్లి చిట్టు కట్టేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, చిట్టు కట్టాలని ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కనీసం సేవింగ్స్ కూడా మిగలవు. అంటే ఆ మాత్రం వడ్డీ కూడా కట్టలేరు కదా. సో మొత్తం వడ్డీనే క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. 60,000 నుండి 60,000 క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. సరే ఆ చిట్టి డబ్బులు వస్తాయి కదా, దాన్ని తీసుకెళ్ళి ఏదో కట్టేద్దాం అని అనుకుంటారు. ఎంత కడతారు అందులో? 20,000 మిగిలాయి, 3 లక్షలు చిట్టి ఏదో కట్టారు. 3 లక్షలు చిట్టి కడితే 27 లక్షలు ఉంటాయి కదా. మళ్ళీ దాని మీద వడ్డీ క్యాలిక్యులేట్ అవుద్ది కదా. ఇక్కడ మనం ఏమనుకుంటాం, 3 లక్షలు తీర్చామని అనుకుంటాం. కానీ మన కంటికి కనిపించింది ఏంటి, ఇక్కడ కట్టాల్సిన 20,000 వడ్డీని తీసుకెళ్లి చిట్టి కట్టాం. మళ్ళీ 20,000 వడ్డీ కూడా పెరిగింది. 60,000లో ఆల్రెడీ ప్రీవియస్ కేసులో 20 కట్టి 40 మిగులుతుంది. ఇప్పుడు 60కి 60 మిగులుతుంది. అంటే సంవత్సరానికి మళ్ళీ ఒక 2.5 లక్షలు అప్పు పెరిగింది. మీరు చిట్టి కట్టడానికి 20 నెలలు పట్టుద్ది. సో ఇట్లా పైలపోతూ ఎండ్ ఆఫ్ ద డే అగైన్ అదొక పెద్ద అప్పుల ఊపిలాగా ఒక రోజుకైతే ఎండ్ అవ్వాల్సింది. అంటే మీ ఆస్తి అమ్మినా కూడా మళ్ళీ అప్పుల ఊపిలో కూరుకుపోయే సిచ్యువేషన్. చాలా మందికి చెప్పే ఒకరి మాట ఏంటంటే, అప్పు ఉన్న వాళ్ళకి ఆస్తి ఉంచుకునే హక్కు ఉండదు. ఎందుకనంటే ఈ రోజు ఒక సరైన నిర్ణయం తీసుకొని అట్లీస్ట్ చిన్నదో పెద్దదో ఉన్న ఒక ప్రాపర్టీని క్లియర్ చేసి అప్పును తీర్చేయకపోతే ఒక టైంకి మొత్తం పోతుంది. సో ఇక్కడ ఒక కేసులో మేబీ వాళ్ళు ఉన్న డబ్బుల్లో నుంచి, ఆస్తుల్లో నుంచి ఆ 75 లక్షలు ఏదో అమ్మేసి అప్పును క్లియర్ చేశారని అనుకుందాం. 75 లక్షల్లో 30 లక్షలు, ఆ 75 లక్షల్లో నుంచి ఆ 30 లాక్స్ పోతే 45 లక్షలు ఏదో మిగులుతాయి వాళ్ళకి. సో ఆ 45 లక్షలు ఏదో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, 45 లక్షలు ఇన్వెస్ట్ చేయడం పక్కకు పెడితే నెలకి 20,000 సేవింగ్స్ వచ్చాయి. ఇంతకు ముందు అయితే చిట్టి కట్టాలి, లేదా ఆ డబ్బు తీసుకెళ్లి వడ్డీ కట్టాలి, అయినా మళ్ళీ నెగిటివ్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక నెగిటివ్ అనే కాన్సెప్ట్ లేదు. ఉన్న డబ్బుని ఏదో ఇన్వెస్ట్ చేశారు, ల్యాండ్ లో కూడా పెట్టారు అనుకుందాం. నెక్స్ట్ కేసు అదో చూపిస్తాను. ఒక 45 లక్షలు మ్యూచువల్ ఫండ్ లో పెట్టి నెలకి 20,000 ఎస్ఐపి చేస్తే 2,40,000. స్టెప్ అప్పులు గిప్పప్పులు ఏం లేదు, ఫ్లాట్ పెట్టుకున్నాం. మ్యూచువల్ ఫండ్ ఏదో 12% తోటి, అఫ్ కోర్స్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ వాలటిలిటీ, లాంగ్ టర్మ్ లో 12% తో గ్రోత్ వచ్చిందని అనుకుంది. అట్లా ఇయర్ ఆన్ ఇయర్ అది గ్రో అవుతూ ఒక 10 years అయ్యే టైంకి ఇక్కడ చూపిస్తున్నాడు. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలో విపరీతంగా పెరుగుద్ది కాబట్టి సింపుల్ గా చెప్తున్నాను. ఇక్కడ చార్ట్ లో కనిపిస్తుంది దాని ప్రకారం ఒక 10 years లో అప్రాక్సిమేట్ గా అది ఒక 1.8 crores అవుతుంది. ఇందక్కడి కేసులో ఏమవుతుంది, ఏమీ చేయకుండా వదిలేస్తే -30 లక్షలు అవుతుంది 10 years లో. ఉన్నదేదో క్లియర్ చేసేసుకొని మిగిలింది ఏదో ఇన్వెస్ట్ చేసుకొని పైన ఆ నెల మిగిలిన డబ్బుల్ని ఎస్ఐపి చేస్తే 1.84 crore పాజిటివ్ వెళ్తున్నారు. సరే మ్యూచువల్ ఫండ్ మీద నమ్మకం లేదు ద్వారా కొంత ల్యాండ్ కొనుక్కుంటాం, కొంత పెట్టుబడి పెట్టుకుంటాం అంటే సరే ఓకే, ఒక 25 లక్షలు పెట్టి ఏదో చిన్న భూమి ఎక్కడో మనకి ఏదో సెంటిమెంట్ ఉంటుంది కదా, అట్లా పెట్టుకొని ఒక 30 లక్షలు ఏదో ఇట్లా పెట్టుకున్నాం అనుకుందాం. ఒక 20 లక్షలు, సార్ 45 లక్షలు మిగిలినాయి కదా, 45 లక్షల్లో 25 లక్షలు భూమి కొనుక్కొని 20 లక్షలు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకున్నారు అనుకుందాం. ఆ కేసులో తీసుకున్న ఒక 1,70,00,000 పాజిటివ్ లో ఉంటాం. ఎస్ఐపి యాడ్ అవుతుంది, 25 లక్షలు పెట్టి భూమి కొన్నాం, అది పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, అది పెరుగుతుంది. ఒక టైంకి అట్లీస్ట్ మీరు బయటపడటానికి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ అప్పు క్లియర్ అవ్వడం ఒకటే కాదు, నేను చాలా మందికి చెప్పే మాట, అప్పులో ఉన్నప్పుడు మీ బుర్ర పనిచేయదు. మీ బుర్ర పనిచేయనప్పుడు మీ కెరియర్లో గ్రోత్ రాదు. మీ కెరియర్లో గ్రోత్ రాకపోతే మీ శాలరీ పెరగదు. మీ శాలరీ పెరగకపోతే మీ ఖర్చులు అయితే పెరుగుతాయి, మీ శాలరీ పెరగదు. అంటే ఇంకా అప్పులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అప్పులన్నీ క్లియర్ అయిపోయి ఏ బర్డన్ లేదు, ₹1 దాచిపెడుతున్నా, 20,000 కాదు 5,000 దాచిపెడుతున్నాను ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది చూసారా, అది జీవితాన్ని మోటివేట్ చేయడం మొదలు పెడతాం. దాంతో మీరు కెరియర్ని ఇంకా బెటర్గా చేయడానికి అవకాశం దొరుకుతుంది. అప్పుడు సేవింగ్స్ అనేవి ఇంకా బెటర్గా అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. అప్పు అనేది మనిషిని ఒక ప్రెషర్లోకి తీసుకెళ్తుంది, బుర్ర పనిచేయదు అది. అటువంటి టైంలో చేయకూడని మిస్టేక్స్ అన్ని చేస్తాం. అప్పు కాదు, ఆ ప్రెషర్లో ఎప్పుడు సరైన నిర్ణయం రాదు. ప్రెషర్లో ఉన్నప్పుడు రాంగ్ డెసిషన్స్ ఎక్కువ తీసుకుంటాం. మీరు గమనించండి, ఒక మనిషి జీవితంలో ఓడిపోయేది ప్రెషర్లో ఉన్నప్పుడే. మనిషి మైండ్ క్లియర్గా ఉన్నప్పుడు ఆ మనిషిని తీసుకు ఓడిపోడు. సో సాధ్యమైనంత వరకు మనకి చిన్నదుందా పెద్దదుందా, ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచించడం మానేసి, మనకి అప్పులు తీర్చలేము ఇంకెంతసేపటికి వడ్డీలు కట్టడమే అన్న సిచ్యువేషన్ ఉందనుకోండి, ఎంతకాలం వడ్డీలు కడతారు, ఎప్పటికప్పు తీరుద్ది.
ఎన్నటికి తీరదు కదా. ఇంకొక రియాలిటీ కేసు చెప్తా. మీ భూమి ఒకవేళ పెరిగితే, మీ అదృష్టం బాగుండి పెరిగితే 10% పెరుగుద్దేమో, కానీ మీరు కట్టే వడ్డీ ఎంత? 24%. ఇది 10 పెరిగితే అది 24 పెరుగుతుంది వడ్డీ. 24లో నుంచి 10 మైనస్ చేస్తే ఇంకా 14% నెగిటివ్లోకి వెళ్తున్నారు మీరు. మరి తక్కువ పెరిగే దాన్ని తీసేసి ఎక్కువ వడ్డీ ఎక్కడైతే కడుతున్నో దాన్ని క్లియర్ చేసేస్తే అట్లీస్ట్ ఇక నుంచైనా ₹1 మిగులుద్ది కదా. ఆ రూపాయితోటి సేవింగ్స్ చేయడం మొదలు పెట్టచ్చు కదా. సేవ్ చేయలేదు, ఓకే, అది కూడా లేదు, కానీ అప్పు ప్రెషర్ అయితే లేదు కదా. ఈ అప్పు ప్రెషర్ ఇంకేం చేస్తుంది? హైపర్ టెన్షన్లు, బీపీలు, షుగర్లు, మరి దానివల్ల అయ్యే ఖర్చులు. చూసారా, కష్టంలో ఉన్నోడు మళ్ళీ మళ్ళీ కష్టంలోకే పోతాడు. అదొక లూప్. ఒక్కసారి దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేసేసామనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ అవుతుంది. పూర్తిగా ఉచ్చులో ఒక చిక్కుముడిలో ఉండిపోతే ఆ చిక్కుముడి దాన్ని ఇప్పలేని పరిస్థితిలో ఉంటే దాన్ని తీసి పక్కన పడేసి ఫ్రెష్ దారంతో జీవితం మొదలు పెట్టాలి. సాధ్యమైనంత వరకు అప్పుల్లో ఉన్నప్పుడు ఎమోషన్స్కి వెళ్ళకండి. అంటే నా భూమి, ఊర్లో వాళ్ళు ఏమని అనుకుంటారు. మీరు కావాలంటే ప్రతి జీవితాన్ని గమనించండి. అప్పుల్లో ఉన్నవాడు ఆ టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఒక టైం వచ్చేసరికి ఆయన అసెట్స్ కంటే అప్పుల సైజ్ ఎక్కువైపోయి రోడ్డున పడిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అప్పులు ఇచ్చినోడు కూడా కొంతవరకే వెయిట్ చేస్తాడు. ఎంతవరకు అనంటే ఆ అప్పు నీ ఆస్తి సైజ్ రీచ్ అయ్యేదాకా వెయిట్ చేస్తాడు. ఎప్పుడైతే నీ అప్పు నీ ఆస్తిని దాటిపోతుందన్న విషయం వాళ్ళ క్లారిటీ ఉంటుందో ఇంకా మీద పడిపోతారు. ఇంకప్పుడు మీకు ఆప్షన్ లేదు, అప్పుడే నమ్మాల్సిందే. అప్పుడు అమ్మితే ఏం మిగలదు. అట్లీస్ట్ ముందే డిసైడ్ అయితే ఒక నిర్ణయం మంచిది ముందు తీసుకుంటే ₹1 మిగులుద్ది, ఆరోగ్యం బాగుంటుంది, కెరియర్లో గ్రోత్ వస్తుంది. ఆ కెరియర్ గ్రోత్తో పాటు శాలరీ పెరుగుతుంది. శాలరీ పెరిగితే కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకొని జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఒక కొత్త ఆరంభానికి, పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం చాలా అవసరం. ఒక సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఈ నిర్ణయం సరిగ్గా తీసుకోకపోతే, చాలా మందికి చెప్తూ ఉంటాను మా వాళ్ళకి, మనిషి జీవితం ఎప్పుడు మిడిల్లోనే ఉంటుంది. అతను తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ మనిషి జీవితం కింద పడాలా, ఆ మనిషి జీవితం పైకి వెళ్ళాలా అనేది డిసైడ్ చేయబడుతుంది. ఆ సరైన నిర్ణయం మీరు తీసుకోలేకపోతే ఒక సర్టిఫైడ్, నా దగ్గరికి కాదు, ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ కూర్చొని మీ పేపర్ వర్క్ అంతా ప్రాపర్గా మీ లెక్కలన్నీ చేసుకొని ఒక సరైన నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో ఎవరెవరికి అవసరం ఉందనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.